హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పార్టీకి వినాయక చవితి కూడా అయిపోయి ఉంటుంది, కానీ నా వీడియో కొంచెం లేట్ వచ్చింది. అండ్ ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. అంటే షార్ట్ వీడియోస్ అయితే ఇంతవరకు ఏదో నార్మల్గా ఏమీ అనుకోకుండా ర్యాండమ్గా పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయినా, కానీ లాంగ్ వీడియో చేద్దామని చెప్పేసి ఇంకా వినాయక చవితి బ్లాగ్ చేద్దామని చెప్పి అయితే వీడియో స్టార్ట్ చేసిన. బట్ ప్రతిదీ ల్యాగ్ చేసుకుంటూ అది ఏం చేయకుండా జస్ట్ సింపుల్గా మేము మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అది మాత్రమే వీడియో తీసిన. అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుండదు, చూస్తుండండి. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ మనం పాశం చేసుకుంటాం కదా వినాయక చవితికి. పాశం అంటే లైక్ నార్మల్గా వేరే సైడ్ అయితే ఉండ్రాల పాయసం లేకపోతే పాయసం అంటారు, మేము మా సైడ్ అయితే పాశం అనే అంటాము. సో అది చేసుకోవడానికి మెయిన్గా మనకి లైక్ ఉండ్రాలు ఇంకా తాలికలు కావాలి కదా. సో దానికోసం నేను పిండి తడిపి ఫస్ట్ అయితే అది స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఇవి మనం ఫస్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకా పాశం చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, మళ్ళీ పెద్ద టైం పట్టదు. సో నేనైతే స్టార్ట్ చేస్తున్నా. తర్వాత ఉండ్రాలు చేస్తున్నప్పుడు అయితే ఈజీనే అనిపించింది, కానీ ఈ తాలికలు చేస్తుంటే అస్సలు అవ్వట్లేదు. మురుకుల పీట మనం నార్మల్గా రెగ్యులర్గా మురుకులు చేసుకుంటాం కదా, దాంతో అయితే చేస్తున్నా. బట్ స్టిల్ పిండి గట్టి ఉండడం వల్ల అనుకుంటా చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. తర్వాత నాకు కొంచెం కార్తీక్ చేసిండు, ఇంకా ఈజీ అయిపోయింది. తర్వాత ఇంకా పాశం కూడా అయిపోయింది. జస్ట్ నాకు డ్రై ఫ్రూట్స్ ఏంచి అందులో ఏమని చెప్పింది మా అత్త, అంతే. ఎందుకంటే నాకు పెద్దగా చేయడానికి రాదు, సరే అని చెప్పేసి నార్మల్గా డ్రై ఫ్రూట్స్ అయితే ఏం చేసిన. తర్వాత ఇంకా నేను ఆలూ కర్రీ కూడా ప్రిపేర్ చేసిన. నేను ఆ తాలికలు చేసేలోపు మా ఇంట్లో వంట కూడా ప్రిపేర్ అయిపోయింది. మెయిన్గా ఈరోజు మేము ఏం చేసుకుంటామంటే తుమ్మికూర పప్పు, చింతకాయ పచ్చడి, పాశం, ఈ మూడు మాత్రం కంపల్సరీ చేసుకుంటాము. బట్ చాలామంది అయితే పాశంతో పాటు లైక్ ముద్దక లడ్డూలు, ఇంకా పులిహోర, పెరుగన్నం, ఇంకా వేరే వడలు అన్నీ చేసుకుంటారు కదా. మేము అవన్నీ ఏం చేసుకోము. జస్ట్ నార్మల్గా తుమ్మికూర పప్పు, పచ్చడి అండ్ పాశం అయితే పక్కా చేస్తాము. ఇంకా ఏమైనా టైం ఉంటే ఇంకా వేరే కూడా ప్రిపేర్ చేస్తాము, కానీ అంత టైం అయితే లేదు. సో ప్రజెంట్ అయితే ఈ మూడు, ఇంకా కొంచెం 5 టైప్స్ లైక్ అన్నము, ఆలు కర్రీ, కొంచెం పెరుగు అట్లా వేసైతే నైవేద్యం లాగా పెడతాము. అండ్ తర్వాత మొత్తం దేవుడి రూమ్ కూడా మొత్తం సెట్ అయిపోయింది. ఇంకా నేనైతే కొంచెం రెడీ అవ్వడానికి అయితే వచ్చిన. మా ఇంట్లో ఏంటంటే లైక్ అబ్బాయిలు దేవుణ్ణి కూర్చోబెట్టి లైక్ మెయిన్గా వినాయకుడిని కూర్చోబెట్టి పూజ చేస్తే మంచిది అని చెప్పి మా ఇంట్లో అంటారనమాట. సో ఇంకా అట్లా కార్తీక్ అన్న లేకపోతే మా మామ అన్న ఎవరన్నా ఒకరు వచ్చి చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది అని అనుకుంటే వాళ్ళు మాత్రం బిజీ ఉన్నారనమాట. అంతలోపు నేనన్నా రెడీ అయిదాం వస్తారేమో అని అప్పటి వరకు అనుకున్నా, కానీ నేను రెడీ అయిపోయినా బట్ స్టిల్ వాళ్ళు అప్పటికీ రాలేరు. నేనైతే ఫస్ట్ శారీ కట్టుకుందాం అనుకున్నా, కానీ ఆ వర్షానికి కొంచెం ఊరికి కరెంట్ పోతూ ఉంది మా ఇంట్లో. అందుకే నేనైతే నార్మల్గా డ్రెస్ అయితే వేసుకున్నా. నేను ఈ వీడియో తీస్తున్నా, మళ్ళీ కరెంట్ పోయింది. అసలు ఎన్నిసార్లు కరెంట్ పోయిందంటే చాలాసార్లు కరెంట్ పోయింది. పోతుంది అయితే ఇంకా వస్తున్న టైంలోనే వీడియో అయితే తీసి పెట్టుకుంటా ఉన్నా. నేనైతే ఇంకా మంచిగా రెడీ అయిపోయినా, అంతా అయిపోయింది. ఇంకా జస్ట్ వాళ్ళు వచ్చి విగ్రహాన్ని అక్కడ పెట్టి పూజ చేస్తే చాలు అనుకుంటున్నాం, కానీ కార్తీక్ బయటికి వెళ్ళిండు. ఇంకా మా మామ షాప్లో బిజీ ఉండే అనమాట. సో ఇంకా మేమైతే రెడీ అయ్యి అన్నీ సెట్ చేసి కూర్చున్నాం, వాళ్ళు రాగానే పూజ స్టార్ట్ చేద్దామని. మెయిన్గా వినాయక చవితికి ప్రసాదాలు, పూజలతో పాటు ఇది కూడా ఇంపార్టెంటే, కాసు, ఇంకా మేము జాజు దాంతో అయితే నార్మల్గా రౌండ్స్ గీస్తూ ఉంటాము. అండ్ ఇది మా వినాయకుడు అనమాట. ఎవ్రీ ఇయర్ చాలా చిన్నది లైక్ ఓన్లీ మట్టి వినాయకుడిని తెచ్చుకొని పూజ చేస్తాం, కానీ ఈసారి అయితే కొంచెం పెద్ద వినాయకుడిని తెచ్చిండు కార్తీక్. అందులో ఇంకా కలర్ది తీసుకొని వచ్చిండు. సో ఇంకా ఎవ్రీ ఇయర్ కొంచెం మనం కూడా పెద్దది పెడదామని అంటున్నాడు అనమాట. బట్ తెలియదు పెడతామా లేదా అని, ఇంకా ఎవ్రీ ఇయర్ చూస్తుండాలి. ఇంకా తర్వాత కార్తీక్ అయితే వచ్చిండు. తర్వాత మేము అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా ఒకటి ఇస్తుంటే ఇంకా దేవుడికి బొట్టు కానీ, జంజిరం కానీ, లైక్ మాల కానీ అన్నీ వేస్తున్నాడు. అంత కరెక్ట్గా మాకు తెలీదు, పక్క నుంచి మా అత్త చెప్తా ఉంది ఇట్లా చేయండి అట్లా చేయండి అంటే, ఇంకా అదే చెప్తుంటే ఇంకా చేస్తూ ఉన్నారనమాట. యాక్చువల్లీ అయితే చెప్పినా కదా ఎవ్రీ ఇయర్ చాలా చిన్నది తెచ్చుకుంటాం, ఈసారి కొంచెం పెద్దది తెచ్చుకున్నాము. యాక్చువల్లీ హాల్లో పెట్టాలి అని ఉండే, బట్ హాల్లో ప్లేస్ లేదు. ఒకవేళ పెట్టినా కూడా మళ్ళీ ఫ్యాన్ అయితే పక్కా వేసుకోవాలి కదా, ఇంకా మళ్ళీ దీపాలు ఏమన్నా ఆరిపోతే ఎందుకు రిస్క్ అని చెప్పేసి అయితే మేము నార్మల్గా ఇంకా చిన్న ఇక్కడనే పీట పెట్టేసి అయితే చేసినాము. కానీ 21 టైప్స్ ఆఫ్ పత్రి పెడతాం కదా, అది పెట్టినాక అసలు ఎంత మంచిగా అనిపించింది, బాగా కనిపించింది అంటే చాలా మంచిగా అనిపించింది. తర్వాత మేమైతే ఫోన్లోనే ఇంకా యూట్యూబ్లో ఉంటుంది కదా, అందులో అయితే స్టోరీ పెట్టేసుకొని అయితే కథ అంతా విని పూజ అయితే చేసుకున్నాము. తర్వాత ఇంకా లాస్ట్కి నైవేద్యం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా ఇంకా పీట మీద ముగ్గేసి అయితే మొత్తం నైవేద్యం పెడుతున్నాము. లైక్ నార్మల్గా ఇందాక చెప్పిన కదా తుమ్మికూర పప్పు, పచ్చడి, పాశం అవి. ఇంకా నార్మల్గా వేరే వాళ్ళు అయితే చాలామంది వేరే డిఫరెంట్ టైప్స్ చేస్తారు, ఇంకా మేమైతే అవన్నీ ఏం చెయ్యము. ఎవ్రీ ఇయర్ నార్మల్గా ఇట్లనే చేసుకుంటాము. ఇంకా మంచిగా పూజ కూడా అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈసారి వినాయకుడి విగ్రహం కానీ, అది వెనకాల కొంచెం పత్రి కానీ చాలా మంచిగా అనిపించింది. తర్వాత ఇంకా మంచిగా పూజ చేసుకొని కొంచెం రిలాక్స్ అయినాం అనమాట. ఇంకా
మంచిగా తిన్నాక నేను లిటరలీ అసలు నాకు తెలియకుండానే నేను ఒక 2 అవర్స్ 1.5 అవర్ to 2 అవర్స్ పడుకున్నా అతనే సోఫా మీద టీవీ చూసుకుంటూ. సడన్గా లేసరికి మొత్తం నెత్తి అయితే హెడ్ఏక్ వచ్చేసి నెత్తి అంతా పట్టేసుకుంది అసలు. మంచిగా ఒక టీ తాగేసి మంచిగా టీవీ చూసుకుంటా కూర్చుంటున్నా. తర్వాత ఇంట్లో ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. నాకు ఫుల్ ఆకలిస్తుంది. నాకు ఈవినింగ్ అవ్వగానే చాలా ఆకలిస్తుంది, ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది ఊకే. నేనైతే ఈరోజు చూసిన ఇంట్లో ఏం లేవు, సరే కదా పాశం ఉంది కదా అని చెప్పి పాశం చేసుకొని తింటున్నా. యాక్చువల్లీ నేను పాశం ఎక్కువ తినను, చాలా తక్కువ, జస్ట్ ఒక 2 స్పూన్స్ లేకపోతే ఒక చిన్న కప్ అంత తింటా, అంతకు మించి అసలు నేను మళ్ళీ తర్వాత తినను. బట్ ఈసారి అయితే 2 times మంచిగా తిన్నా, నాకు అసలు చాలా నచ్చింది ఈసారి పాశం కూడా. ఇంకా ఇదంతా మంచిగా తిన్నాక నైట్ అయితే మేము మా ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్ ఉంది, మళ్ళీ లేట్ అయిపోతుంది. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ పోదాం అనుకున్నాం కానీ మళ్ళీ వర్షాలు ఉన్నాయి కదా, ఎందుకులే రిస్క్ అని చెప్పేసి అయితే నైట్ లేట్ అయిపోయినా సరే పోదామని చెప్పి అయితే వెళ్తున్నాము. ఇంకా అట్లనే వెళ్తూ బేగం బజార్ సైడ్ వినాయకులు ఉంటాయి కదా, చూసుకుంటూ పోదాం, ఇంకా అటు సైడ్ నుంచి వెళ్తాం కదా అనుకున్నాం. కానీ రోడ్ అయితే డెకరేషన్ ఎంత బాగుందంటే లైక్ చాలా మంచిగా ఫుల్ కలర్ఫుల్గా ఉండే రోడ్స్ అయితే. మేము ఫస్ట్ ఈ వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోయినాం, డెకరేషన్ కూడా చాలా బాగుంది. లోపల వినాయకుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది, అసలు చూడగానే అసలు షాక్ అయిపోయినా. ఎందుకంటే బయట డెకరేషన్ సింపుల్గా ఉన్న, లోపలైతే గణేశుడిని మస్తు పెట్టిర్రు. నాకైతే ఈ డెకరేషన్ కానీ ఈ వినాయకుడు కానీ చాలా బాగా నచ్చింది. బేగం బజార్లో అసలు వినాయకుల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అసలు చాలా మంచిగా పెడతారు. ఫస్ట్ హైదరాబాద్లో అయితే ఫస్ట్ ఫేమస్ ఖైరతాబాద్ వినాయకుడు, తర్వాత బేగం బజార్ వినాయకుడు అనమాట. తెలుసు కదా అసలు ఎంత బాగా పెడతారో. కానీ మేము వెళ్ళేసరికి అప్పటికి టైం నైట్ 12-12:30 ఏమో అవుతుంది, ఇంకా పూజలు అవ్వలేవు. మేబీ వర్షాల వల్ల అనుకుంటా, లేకపోతే రెగ్యులర్ అట్లనే ఉంటుందో తెలియదు. అసలు పూజలు ఇంకా అవ్వలేదు, ఇంకా కొన్ని దాంట్లో అసలు స్టార్ట్ అవ్వలేదు, ఇంకా కొన్ని పూజలు చేస్తూ ఉన్నారనమాట. మేబీ ఈ వర్షాల వల్లనే ఉండొచ్చు నాకు తెలిసి. తర్వాత ఈ డెకరేషన్ అయితే నాకు చాలా యూనిక్ అనిపించింది. అసలు నేను చూడంగానే ఏంది లోపల వినాయకుడినే పెట్టిరా ఏంది అని అనుకున్నా, కానీ అసలు ఈ వినాయకుడు మాత్రం హైలైట్ ఉండే. అసలు నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. కానీ ఒక్కొక్క వినాయకులని అంటే బేగం బజార్లో అసలు చాలా యూనిక్గా పెడతారు, ఒకరు పెట్టింది అసలు ఇంకొకరు అస్సలు పెట్టారు. లేకపోతే సైజ్ చిన్న వినాయకుని పెట్టినా పర్లేదు, కానీ డెకరేషన్ మాత్రం చాలా గ్రాండ్గా చేస్తారు. అండ్ ఈ వర్షాల వల్లకి అమ్మ ఎంత ఘోరంగా ఉన్నాయంటే అసలు రోడ్స్, మేము చూసింది చాలా తక్కువ వినాయకులని, జస్ట్ ఒక 2-3 గలీల వినాయకులని పోయి చూసినాం. ఎందుకంటే రోడ్స్ అస్సలు బాగాలేవు. నేను అనుకున్నా కొంచెం చూద్దాం కదా ఇవ్వాలా అని, కానీ చాలా రష్ ఉంటుంది అనుకున్నా, అసలు రష్ే లేరు, ఎవ్వరూ లేరు, చాలా తక్కువ మంది. మేబీ ఫస్ట్ డే కదా, ఇంకా అందరు ఇంట్లో పూజలు చేసుకుంటారు కదా, అందుకే రాలేరేమో అని. ఇంకా వాళ్ళకి అడిగితే చెప్తున్నారు అన్నమాట, 3rd day నుంచి చాలా రష్ ఉంటుంది, ఇప్పుడు అంత రష్ ఉండదు అని చెప్పి. కానీ వినాయకులు మాత్రం హైలైట్ ఉండే, అసలు నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఇంకా చూడాల్సింది, ఇంకా నేను అంత రిస్క్ చేయలే, రోడ్స్ బాగాలేవని చెప్పి. తర్వాత ఫైనల్గా ఇంటికి వచ్చేటప్పుడు ఒక ఛాయ్ తాగి ఇంటికి అయితే వచ్చినాము. అసలు మొత్తం తిరిగి అలసిపోయినట్టు అనిపించింది నాకైతే. ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మార్నింగే ఆఫీస్ పోయి లాగిన్, ఇంట్లో పనులు అవన్నీ ఉంటాయి, ఎందుకని చెప్పేసి. అప్పటికి టైం 1:32 ఏమో అవుతుంది, అప్పుడు పోయినాం ఇంటికి. మంచిగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుంటాం ఇంకా. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ముందు మంచి తీయడానికి ట్రై చేస్తాం.